హాయ్ అండి. ఈరోజు మీకోసం తిరిగి దొరికిన జీవితం పార్ట్ 2. ఏమిటి రహస్యం? ఈ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు? జ్ఞాపకం తెచ్చుకో అమ్మా. నాకెవరన్నా మేనత్త కూతురో, మేనమామ కూతురో. నాకు తెలియని మేనత్తలు, మేనమామలు ఎక్కడి నుంచి వస్తారు? అసలు ఈ అమ్మాయి ఎవర్రా? ఇక్కడికి ఎలా వచ్చింది? సంగతి ఏమిటి సరిగ్గా చెప్పరా అంది ఆవిడ అసహనం ఆరాటాన్ని అణుచుకోలేక. కృష్ణమోహన్ జరిగిన సంగతి చెప్పాడు. సరస్వతమ్మ వింటూ ఆశ్చర్యపోయింది. బావా అందా నిన్ను. నాకు తెలియని మేనకోడళ్ళు ఎవర్రా? నీకసలు అత్తల్లేరు. మీ అన్నయ్య, తమ్ముడు పిల్లలు నాకు తెలీదు. అసలు ఈ అమ్మాయి మన బంధువుల్లో కూడా ఎక్కడా చూసినట్లు లేదు. ఆ అమ్మాయికి నీలాంటి బావ ఉన్నాడేమో. నీవనుకొని పొరబడి ఉంటుంది. పాపం. తెలివి రాగానే అన్ని వివరాలు అడిగితే సరి. పాపం అయినింటి పిల్లలా ఉంది. తల్లి అనే వరకు ఆమెకి తనలాంటి బావ ఉండి తనే అతను అనుకుని పొరబడి ఉంటుందన్న ఆలోచన రానందుకు ఆశ్చర్యపడ్డాడు. అంతే అయి ఉంటుంది. ఆ మహానుభావుడు కంటికి కనబడకుండా పోయినట్టున్నాడు. అందుకే అలా అంది. అయ్యో! జ్వరం మండిపోతుందిరా. మందిచ్చావా? ఏం చేస్తావురా ఇప్పుడు ఈ అమ్మాయిని? సరోజ చేయి పట్టుకుని చూసి ఆమె వంక జాలిగా చూస్తూ అంది. చేసేదేముంది? నర్సింగ్ హోంకి చేరుస్తా. కాస్త తెలివి వచ్చాక వివరాలు అడిగి వాళ్ళకి ఎవరికన్నా టెలిగ్రామ్ ఇస్తాను. సింహాచలాన్ని సుబ్బిని పంపించు. బెడ్ మీద పడుకోబెడతారా అన్నాడు. సరోజ మొహం చూస్తున్న సరస్వతమ్మ మొహం ఒక్కసారిగా ఎందుకో మారిపోయింది. కృష్ణ, ఈ అమ్మాయి మొహం సరిగ్గా చూశావరా? అంది వణికే గొంతుతో. తల్లి గొంతులో మార్పుని ఆశ్చర్యపోతూ తల్లిని చూస్తూ అదేమిటి అర్థంగాక తల్లి వంక చూశాడు. సీత. మన సీతలా లేదురా ఈ అమ్మాయి అంది ఉద్వేగంతో. కృష్ణమోహన్ సరోజ వంక ఈసారి కుతూహలంగా శ్రద్ధగా చూశాడు. సీత తన చెల్లెలు. సీతలా పూర్తిగా లేకపోయినా ఎక్కడో దేనిలోనో సీతకి ఈ అమ్మాయికి పోలిక ఉంది. మొత్తం మీద అనిపించింది అతనికి కూడా. చూడ్రా, ఆ ముక్కు, ఆ నోరు, గడ్డం, అది అది అచ్చం సీతేరా. సీత కంటే ఒక ఛాయ తక్కువ అంతే అందావిడ ఇంకా సరోజని ఆరాటంగా చూస్తూ. అవునమ్మా, సీత పోలికలు కొంచెం ఉన్నాయి ఈ అమ్మాయికి. మన సీతంత ఎత్తు, కానీ కళ్ళు వేరు. ముఖం తీరు కూడా ఒకటేనమ్మా. సరోజని చూస్తున్న సరస్వతమ్మ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగింది. మళ్ళీ ఈనాటికి నా సీతని చూసినట్టుందిరా. సీత ఉంటే ఇంత వయసుదే అయ్యుండేది అంటుంటే ఆమె గొంతు పట్టుకుంది. కృష్ణమోహన్ గొంతులో ఏదో అడ్డుపడినట్టయింది. ఇంకా ఉంటే తల్లి మరింత బాధపడుతుందని అమ్మా, సుబ్బిని పంపమన్నాను. నర్సింగ్ హోంకి చేరుస్తాను అన్నాడు. ఆవిడ మాట వినిపించుకోకుండా తనివి తీరా లేదన్నట్టుగా సరోజని ఆప్యాయంగా చూసుకోసాగింది. ఆ అమ్మాయిని ఇంట్లోనే ఉండనీరా. నర్సింగ్ హోంలో వద్దు. నా కళ్ళ ముందు ఉండనీరా. ఇన్నాళ్ళకి మళ్ళీ సీతను చూసినట్టుంది పట్టుకున్న గొంతుతో అంది ఆమె. అమ్మా అన్నాడు కృష్ణ. ఎందుకమ్మా ఈ ప్రలోభం? ఈ అమ్మాయి మన సీత ఎలా అవుతుందమ్మా? 2 రోజులుండి పోయే ఈ అమ్మాయి మీద అనవసరంగా మమతలు పెంచుకోవడం, తర్వాత బాధపడ్డం ఎందుకమ్మా? లేదురా నాయనా, ఉండని. అలా నర్సింగ్ హోంలో దిక్కు మొక్కు లేనట్టు నా సీత అయితే పడేసేదాన్నా? పక్క తీయించి వస్తాను. 2 రోజులున్నా నా కళ్ళ ముందు ఉండని ఈ అమ్మాయిని. ఇంకేం అడ్డు చెప్పకు అంటూనే ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. 3 రోజులకి జ్వరం తీవ్రత తగ్గి వాస్తవ పరిస్థితి గుర్తించగలిగిన స్థితికి వచ్చింది సరోజ. తెలివిలోకి రాగానే తనున్న స్థితిని చూసుకుని ఆశ్చర్యపడింది. పక్కనే కూర్చుని ఆప్యాయంగా తన వంక చూస్తున్న సరస్వతమ్మని వింతగా చూసింది. మీరు, నేను, నేను అంటూ గాబరా పడుతూ లేవబోయింది. లేవకమ్మా, పడుకో. నీకేం భయం లేదు. గాబరా పడుకో. ఇప్పుడెలా ఉందమ్మా? తెలివి వచ్చిందా కాస్త? అంటూ ఆరాటంగా ప్రశ్నించింది సరస్వతమ్మ. నే నేనెక్కడున్నాను? మీరెవరు? నీరసంగా అడిగింది సరోజ. రైల్లో నీవు జ్వరంతో తెలివి లేకుండా పడి ఉంటే ఒక ఆవిడ తీసుకొచ్చిందమ్మా మా ఇంటికి. మా అబ్బాయి డాక్టర్లే. ఈ 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు. రైల్లో జ్వరం రావడం అది గుర్తుందా? అంది సరస్వతమ్మ. ఆవిడ చెప్పింది వింటూ ఆశ్చర్యపోతూ తలాడించింది. అవును, రైల్లో జ్వరం. రైల్లోంచి దిగి రిక్షా ఎక్కడం అంతా లీలగా గుర్తొచ్చింది. కానీ ఇది డాక్టర్ ఇల్లైతే వీళ్ళు తనని ఇక్కడెందుకు ఉంచుకున్నారు? అమ్మా, మీ పేషెంట్ ఏమంటుంది? లేచిందా? అంటూ కృష్ణమోహన్ లోపలికి వచ్చారు.
లేచిందిరా, మనుషుల్లో పడింది. తెలివిగానే ఉంది. జ్వరం తగ్గినట్టుంది. చెమటలు పట్టాయి వల్లంతా. కాస్త కాఫీనో హార్లిక్సో ఇమ్మంటావా అంది కొడుకుతో. కృష్ణమోహన్ దగ్గరికి రాగానే సరోజ ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ బావా, బావా అంటూ అస్పష్టంగా గొనిగింది. ఆమె పెదాలు వణికాయి. కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. కావాలని ప్రయత్నిస్తుంటే సరస్వతమ్మ లేవనివ్వలేదు. ఏమిటమ్మాయ్, మా వాడిని చూసి బావా అంటున్నావు? ఆ రోజు కూడా బావా అంటూ ఏడ్చావట. మీ బావ ఇలా ఉండేవాడా? ఏమయ్యాడు మీ బావ? అసలు నీవెవరి అమ్మాయివి? ఆరాటంగా అడిగింది సరస్వతమ్మ. సరోజ ఇంకా తెల్లబోతూ కృష్ణమోహన్ని చూస్తుంది. బావ కాదు, బావ కాదు. అవును, తన వెర్రి కాకపోతే చనిపోయిన బావ. తన కళ్ళతో బావ శవాన్ని చూసిని తను అతన్ని బావ అని అనుకోవడం ఏమిటి? ఏమిటి ఈ వింత? మనిషిని పోని మనుషులుంటారంటారు. కానీ ఇంతలా పోలిక ఎలా సంభవం? ఆమె ముఖంలో ఆశ్చర్యాందోళనలు గుర్తించి, మీరు నన్ను మీ బావ అనుకుని పొరపడ్డారు. కానీ నేను మీ బావని కానని ఇప్పుడైనా గ్రహించారా? ఆ రోజు జ్వర తీవ్రతతో వంటి మీద తెలివిలేని మీరు పొరబడ్డారు. కానీ ఇప్పుడే అర్థమవుతుందా? నేను మీరనుకునే బావని కానని అన్నాడు కృష్ణమోహన్. మీ బావ ఏమయ్యాడమ్మా? చనిపోయాడు, చనిపోయాడు గొనిగింది సరోజ. తల్లి కొడుకులు మొహాలు చూసుకున్నారు. చచ్చిపోయాడనుకున్న బావని కృష్ణమోహన్ రూపంలో చూసిన సరోజ మనస్థితి గ్రహించిన వారిద్దరూ మనసులు అర్థమయ్యాయి. ఆ స్థితిలో ఇంకా ఏమన్నా అడిగితే అంత నీరస స్థితిలో ఉన్న సరోజని ఉద్రిక్తపరచడం మంచిది కాదనిపించింది. అమ్మాయిని పడుకోని అమ్మా, ఎక్కువ మాట్లాడించకు. రేపు వారెవరో వివరంగా అడగొచ్చు. జ్వరం తగ్గుతుంది. రేపటికి పూర్తిగా తగ్గొచ్చు. టైఫాయిడ్ ఏమోనని భయపడ్డాను. కానీ కాదు అంటూ సరోజ పల్స్ అవి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్. ఆరో రోజు పథ్యం తినిపించింది సరస్వతమ్మ సరోజకి. పథ్యం తినిపిస్తూ సరోజ రావడం, కృష్ణమోహన్ని బావా అని కౌగిలించుకొని ఏడవడం, తర్వాత తెలివి తప్పిపోవడం అంతా వివరంగా చెప్పింది. వింటున్న సరోజ మొహం సిగ్గుతో కందింది. ఛ! అంత పిచ్చిదానిలా ఎలా ప్రవర్తించాను? అతనేమనుకున్నాడో అనుకుంది. సరస్వతమ్మకు కృతజ్ఞతగా ఏదో చెప్పాలని ఆరాటపడింది సరోజ. కానీ ఏం చెబితే, ఎలా చెబితే వాళ్ళు ఈ ఆపద సమయంలో తనని ఆప్తురాలిలా చూసిన దానికి సరిపోతుంది. వీళ్ళే లేకపోతే తన గతి ఏమయ్యేదో. ఎవరో చూసి ఏ జనరల్ ఆసుపత్రిలోనో చేర్పించి ఉండేవారు. దిక్కుమొక్కు లేని అనాథలా ఉండేది. తలుచుకుంటే భయంతో ఒళ్ళు జలధరించింది సరోజకి. మీరు చేసిన ఈ సహాయానికి నేను మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చూపలేనండి. మీరే లేకపోతే భారంగా అంది సరోజ. ముక్కు మొహం ఎరగని నన్ను ఇంట్లో పెట్టుకుని కన్నబిడ్డలా సాకారు. నేను మీకు బదులుగా ఏం చేయగలను చెప్పండి? కళ్ళ నీరు తిరిగింది సరోజకి. ఛ! అదేమిటమ్మా? నిన్ను ఇంట్లో పెట్టుకోవడానికి నా స్వార్థం ఉందమ్మా. ఈ వారం రోజులు నిన్ను చూస్తుంటే నాకు కాస్త మనశ్శాంతిగా ఉందమ్మా అంది సరస్వతమ్మ. సరోజ అర్థం కానట్టుగా చూసింది. సరస్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ, ఆరేళ్ల తర్వాత మళ్ళీ నా సీతను చూసినట్టుందమ్మా నిన్ను చూస్తుంటే. సీత, సీత నా కూతురిలే అమ్మా. సీతకి నీకు ఎంత పోలిక ఉందో తెలుసా? నిన్ను చూడగానే 6 ఏళ్ల క్రితం నా సీత గుర్తుకొచ్చింది. నిన్నందుకే ఇంట్లో ఉంచుకున్నానమ్మా. నీవు మా సీతలా ఉండడం, మీ బావ మా వాడిలా ఉండడం ఎంత విచిత్రమో చూడు. ఎప్పటి రుణానుబంధమో అయి ఉంటుంది నీవిలా రావడం అంటూ 6 ఏళ్ల క్రితం చనిపోయిన సీత గురించి అంతా చెప్పుకొచ్చింది. 16 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయిన కుమార్తె గురించి చెప్తూ ఏడ్చింది సరస్వతమ్మ. కృష్ణమోహన్ తర్వాత 6 ఏళ్లకు పుట్టింది సీత. ఇద్దరే సంతానం సరస్వతమ్మ రఘునాథం గార్లకి. సంపదకి లోటు లేదు. పిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచారు. కృష్ణమోహన్ తల్లి పోలిక అయితే సీత తండ్రి పోలిక. అదృష్టవంతులు అనేవారంతా. కృష్ణమోహన్ విషయంలో అది నిజమేమో కానీ సీత విషయంలో అది అబద్ధమైంది. పట్టుమని 16 ఏళ్లు నిండకుండానే దురదృష్టం మశూచి రూపంలో వచ్చి సీతను పట్టుకుపోయింది. కొడుకు కంటే కూడా కూతురు పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఉన్న రంగనాథం గారు ఆ దెబ్బ నుంచి మరీ కోలుకోలేకపోయారు. తింటున్నా తిరుగుతున్నా ఆయనకి ఆ దుఃఖం లోలోపల దహించి దహించి కృంగదీసింది. ఏవేవో కంప్లైంట్లు ఆరంభించి ఆయన మానసిక స్థితితో పాటు దేహస్థితి రోజు రోజుకు దిగజారిపోయింది.
కూతురు కోసం కలవరించి కూతుర్ని వెతుక్కుంటూ మరో 5 ఏళ్లకి రంగనాథం గారు కూడా కూతురు దగ్గరికి వెళ్ళిపోయారు. గర్భశోకం నుంచి పూర్తిగా తేరుకోకుండానే భర్త మరణం. ఈ 2 దెబ్బలతో సరస్వతమ్మ మంచం పట్టేసింది. ఎవరి కోసం బతకను? నాకింత విషమీయరా నాయనా అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చింది. రోజులు తరబడి నిద్రాహారాలు లేకుండా ఏడ్చేది. అమ్మా, మంచిదే. మీరంతా ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోండి. నన్నెవరికి అప్పగించి వెళ్తావో వెళ్ళు అన్నాడు కృష్ణమోహన్ కళ్ళనీళ్లతో. కొడుకు మొహం చూసి కనీసం ఆ కొడుకు కోసమన్నా తను ఇంకా కొన్నాళ్ళు బ్రతకడం తప్పనిసరి అని అర్థం చేసుకుంది సరస్వతమ్మ. ఎంత గుండె దిడువుపరుచుకున్నా ఆ దుఃఖం మర్చిపోగలిగేదా? తండ్రి చనిపోయిన ఈ 6 నెలల్లో తల్లిలో ఎంత మార్పు వచ్చిందో చూస్తుంటే కృష్ణమోహన్ గుండెల్లో ఎవరో మెలిపెట్టినట్టు బాధపడతాడు. ఏం చేసి తల్లి బాధ తీర్చగలనా అని గిలగిలలాడతాడు. రోజంతా దేవుడి ముందు కూర్చునే తల్లిని ఏ విధంగా మళ్ళీ మామూలు మనుషుల మధ్య పడేయాలా అని యోచిస్తాడు. తన తీరిక సమయమంతా తల్లితో ఏదో మాట్లాడుతూ ఆమెను మరిపిస్తూ కాస్త మనశ్శాంతి కలిగించేందుకు ఆరాటపడతాడు. కానీ తను ఆస్పత్రిలో కూర్చుంటే తీరిక అనేది దొరకడం రోజురోజుకి కష్టమైపోతుంది. ఒంటరిగా ఉంటే తల్లి ఆలోచనలు ఎంతసేపు తండ్రి చుట్టూ తిరిగి తనలో తాను కుమిలి ఏడుస్తుందని అతనికి తెలుసు. మధ్య మధ్య ఇంటి లోపలికి వచ్చి తల్లేం చేస్తుందో చూసి వెళ్తుంటాడు. అనుక్షణం ఆమెను కనిపెట్టుకుని ఉండేందుకు తీరిక లేని అతను తల్లికి కాలక్షేపానికి ఎవరన్నా దొరికితే బావుండనుకుంటాడు. ఎవరొస్తారు? వచ్చిన బంధువులు ఎన్నాళ్ళు వారి పనులు సంసారాలు వదులుకొని ఉంటారు. పని మనిషిని, వంట మనిషిని ఆమెను కనిపెట్టుకుని ఉండడానికి పెట్టగలడు. కానీ ఆమెను వాళ్ళు ఏ విధంగా ఉపశమింపజేయగలరు? సరోజ వచ్చిన ఈ వారం రోజుల్లో తల్లిలో ఎంత మార్పు వచ్చిందో చూస్తే కృష్ణమోహన్‌కి ఆశ్చర్యం కలిగింది. 24 గంటలు పూజలు, పునస్కారాలు అంటూ దేవుడి గదిలో కూర్చునే అమ్మ అనుక్షణం సరోజ పక్కనే కూర్చునేది. తన దుఃఖం మరిచి సరోజ కోసం ఆరాటపడేది. వంటింట్లోకే వెళ్ళడం మానేసిన ఆవిడ స్వయంగా సరోజ కోసం కాఫీ కలిపింది. పత్తెం పెట్టే రోజున దగ్గరుండి వండించి తీసుకొనొచ్చి స్వయంగా పెట్టింది భోజనం. కొడుకుని 10 సార్లు సరోజ గురించి ఆరాటపడుతూ వచ్చి చూడమని, మందులు సరిగ్గా ఇయ్యమని, ఇంజెక్షన్లు ఇయ్యమని చెప్పేది. 10 సార్లు కృష్ణమోహన్ హెచ్చరిస్తే రోజూ భోజనం ముందు ఏదో తప్పదు, బ్రతకడానికి తినాలి అన్నట్టుండే తల్లి తనంతట తాను భోజనానికి కూర్చొని గబగబా భోంచేసేది. సరోజ ఒంటరిగా ఉంటుందంటూ తల్లిలోని మార్పుకి ఆశ్చర్యపోయాడు. మళ్ళీ మామూలు మనుషుల్లో సరోజ ధర్మమని పడినందుకు సంతోషించాడు. ఈ వారంలోనే తల్లిలో కాస్త జీవకళ రావడం చూసి ఎంతో ఆనందించాడు. తల్లి ఆనందానికి కారణమైన సరోజ పట్ల అతనికి తెలియకుండానే ఏదో అభిమానం, కృతజ్ఞత చోటు చేసుకున్నాయి. సరోజ ద్వారా నెమ్మదిగా ఆమె ఇంటి విషయాలు, బావ విషయం అన్నీ తెలుసుకుంది సరస్వతమ్మ. అదంతా తల్లి ద్వారా విన్న కృష్ణమోహన్‌కి మరింత సానుభూతి కలిగింది సరోజ పట్ల. సరోజ పూర్తిగా కోలుకుంది. అప్పటికి సరిగ్గా 10 రోజులైంది సరోజ వచ్చి. ఆ తల్లి కొడుకుల ఆదరాభిమానాలకి, శ్రద్ధాశక్తులకి, వారు తనకు చేసిన దానికి ఏ విధంగా కృతజ్ఞత చూపాలో అర్థం కాని విషయమైంది సరోజకి. అవతల తన ఉద్యోగం ఏమైందో? తను అన్నవేళకి రాలేదని మరెవరికైనా ఆ ఉద్యోగం ఇచ్చేశారేమో? ఏమైనా ఈరోజు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆశ్రయం ఇచ్చారని ఎన్నాళ్ళు ఉండిపోతుంది? సరస్వతమ్మ గారు తను 2, 3 సార్లు ఆ ప్రసక్తి తెచ్చినా ముందు నీ ఆరోగ్యం చక్కబడని, ఆ సంగతి తర్వాత ఆలోచించవచ్చు అంటూ ఆ ప్రసక్తి ఎత్తితేనే మధ్యలోనే తుంచేసేది. ఈరోజు ఏమైనా సరే వెళ్ళిపోవాలి. ముక్కు మొహం తెలియని తన మీద వాళ్ళు చూపించే అభిమానం అందుకోడానికి తనకు సిగ్గుగా ఉంది. సరస్వతమ్మ గారి పూజ అయి కృష్ణమోహన్ పలహారం చేస్తుండగా, ఇవాళ నేను ఇంక వెళ్తానండి. ఇప్పటికే 10 రోజులైంది వచ్చి. నా ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది. ఈరోజు వెళ్ళి ఉద్యోగం ఏమైందో చూసుకోవాలి. ముందు మీరు నాకు చేసిన ఈ సహాయానికి మీకే విధంగా కృతజ్ఞత చూపలేను. ఇంకా ఉండి మీకిబ్బంది కలిగించలేను. ఇంక నా తిప్పలు నేను పడతానంది. సరస్వతమ్మ చప్పున కొడుకు ముఖం వంక చూసింది. ఆవిడ మొహంలో నీడలా మెదిలిన ఆవేదన కృష్ణమోహన్ దృష్టిని దాటిపోలేదు. వెళ్దువులే గానిలేమ్మా, ఎందుకంత తొందరపడుతున్నావు? నీవు మాకేం భారం అనుకున్నావా? నిన్ను చూస్తుంటే మళ్ళీ నా సీత ఇంట్లో తిరిగినంత సంతృప్తిగా ఉంది ఈ 10 రోజులుగా. నీవు వెళ్ళిపోతే ఆవిడ గొంతు దగ్ధంగా అయింది. సరోజ ఇబ్బందిగా కృష్ణమోహన్ వంక చూసింది. ఇప్పుడు సరోజ ఏం చేస్తుంది? తను అనుకున్నట్టుగా ఉద్యోగం వెతుకుతూ వెళ్ళిపోతుందా?
లేక సరస్వతమ్మ మాట కాదనలేక అక్కడే ఉండిపోతుందా? తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.